లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే సెంటిమెంట్ను ఫాలో అవుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, సభ ఏ సమయానికి మొదలయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లోనే ఈ యొక్క సభ కూడా జనజాతర సభ కూడా ప్రారంభం కానుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కూడా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కానున్నారు. నిన్న ఏఐసిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను కూడా పంచు న్యాయ్ 25 గ్యారంటీల పేరుతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి అనువదించి విడుదల చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ జరగనుంది. అయితే తుక్కుగూడ బహిరంగ సభ కాంగ్రెస్కు, తెలంగాణ కాంగ్రెస్కు సెంటిమెంట్గా మారిందని చెప్పుకోవాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు సెప్టెంబర్ 17న నిర్వహించిన విజయభేరి సభ ఇదే ప్రాంగణం నుంచి నిర్వహించడం అనేది జరిగింది. ఈ సభ సాక్షిగా విడుదల చేసినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే గెలుపుకు కృషి చేసిందే ఈ 6 గ్యారంటీలను కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సభా ప్రాంగణాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ప్రధాన వేదిక ఒకటి ఉంటుంది. ఇక్కడే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కీలక నాయకులు, ఏఐసిసి పెద్దలు కూడా ప్రధానంగా మిడిల్లో ఉన్నటువంటి స్టేజ్ నెంబర్ 1లో ఆసీనులు అవుతారు. అనంతరం అక్కడ మనం చూస్తున్నాము ఆ ప్రాంగణం కూడా, ఆ వేదిక కూడా పూర్తిగా సాంస్కృతిక కళాకారులకు సంబంధించినటువంటి వేదిక. మరోవైపు స్టేజ్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి ప్రధాన స్టేజ్కి రైట్ సైడ్లో ఉన్నటువంటి వేదిక ఎమ్మెల్యేలకు, ఇతర కీలక నేతలకు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ సభా ప్రాంగణానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వివిధ నియోజకవర్గాల నుంచి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలోకి, ఉమ్మడి జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి తుక్కుగూడ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, అలాగే నల్గొండ, భువనగిరి, ఇటు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించడం అనేది అయితే జరుగుతూ ఉంది. దాదాపు 10 లక్షల మంది ఈ యొక్క సభకు హాజరవుతారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే వారికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది అయితే జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడిప్పుడే కార్యకర్తలు ఈ యొక్క సభ స్థలికి కూడా చేరుకుంటున్నారు. ఈ సభ ప్రాంగణం మొత్తం కూడా పూర్తి స్థాయిలో 3 రంగుల జెండాలతో నిండి ఉంది. కాంగ్రెస్ హస్తం గుర్తులతో పాటు క్యాండిడేట్లు ఇప్పటికే ప్రకటించినటువంటి 14 మంది క్యాండిడేట్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క సభా ప్రాంగణాన్ని మనం ముఖ్యంగా ఈ యొక్క సభా వేదికగా కూడా తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయడంతో పాటు తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ యొక్క ప్రధానంగా తెలంగాణకు ప్రత్యేక హామీల వర్షం కూడా ఈ యొక్క తుక్కుగూడ సభా వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ కురిపించనుంది. ఈ యొక్క రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏం చేయబోతా ఉంది, తెలంగాణకు విభజన హామీల్లో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు ఐటీఐఆర్ కావచ్చు, మేడారం సమ్మక్క సారక్కల జాతరకు కూడా జాతీయ హోదా కావచ్చు, ఇటువంటి అంశాలతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, దీంతో పాటుగానే ఐటీ కారిడార్లు, సింగరేణికి సంబంధించినటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఇతర ప్రామిసెస్లు కూడా ఉన్నాయి. ప్రధానంగా అటు ఏఐసిసి విడుదల చేసినటువంటి పాంచునాయితో పాటు 50 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో మహిళలకు, యువతకు, అలాగే యువత మహిళకు, కార్మికులకు, రైతులకు, అలాగే సమాన అవకాశాలు దక్కేందుకు కూడా సబ్బండ వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కే విధంగా కూడా రిజర్వేషన్ల 50% ఉన్నటువంటి పరిమితిని పెంపొందించడం ఆ పరిమితిని తొలగించడము, దాన్ని రిజర్వేషన్లు మరింత పెంచుకునేటటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కొంత వెసులుబాటు, రిజర్వేషన్ ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, వాటికి మరింత అవకాశాలు కల్పించే విధంగా కూడా రిజర్వేషన్ల మార్పు ఉండేందుకు అవకాశం కల్పిస్తుండడంతో పాటు ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్లో సబ్ బడ్జెట్ను కేటాయించడం, అలాగే ఎస్టీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రత్యేక షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించడం, ఇటువంటి హామీలను కూడా
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయి. వీటితో పాటుగానే మహిళలకు ప్రధానంగా ₹1,00,000 ఆర్థిక సాయం ప్రతి ఏటా అనేటటువంటి అంశాలు కూడా ఇందులో ఉండడం అనేది జరిగింది. వీటితో పాటుగానే యువకులకు 30 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, యువతకు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు రానున్న రోజుల్లో కల్పిస్తాము అనేటటువంటి హామీ కావచ్చు. దీంతో పాటుగానే స్టార్టప్ 5,000 కోట్లతో స్టార్టప్ కంపెనీలు తీసుకువస్తాము, యువత పెట్టుబడి పెట్టేందుకు, వారి యొక్క నైపుణ్యాన్ని గుర్తించేందుకు శిక్షణ కేంద్రాలను కూడా వారికి స్కాలర్షిప్లు ఇస్తూ కూడా శిక్షణ ఇవ్వడానికి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వారి యొక్క నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా కూడా కృషి చేస్తామనే విధంగా, దాంతోపాటు శ్రామికులకు కనీస వేతన చట్టం తీసుకురావడము, వారితో పాటుగానే వారికి బీమా సౌకర్యాన్ని కల్పించడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో నగరాల్లో కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో నగరాల్లో కూడా పట్టణ ఉపాధి హామీ పథకాలు తీసుకురావడం, దాంతోపాటుగా కనీస వేతనం ఏదైతే రోజువారీ కూలీ ₹400 పెంచడం, ఇటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. దీంతో పాటుగానే శ్రామికులకు కూడా ప్రత్యేకంగా బీమా సౌకర్యాలు కల్పించడం, వేతనాలు సవరించడము, ఇటువంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో పొందుపరిచింది. పూర్తి స్థాయిలో కూడా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే ఎటువంటి పనులు చేయబోతా ఉంది అనేటటువంటి అంశాలను పొందుపరిచింది. ముఖ్యంగా ఈ యొక్క సభా వేదికగా కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి 5 న్యాయ్ 25 గ్యారంటీస్తో పాటుగానే తెలంగాణ రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా కమిటీని వేసి 7 సభ్యులతో దుద్దిల్ల శ్రీధర్ బాబు చైర్మన్గా ఉంటూ కూడా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కమిటీలో కూడా 23 అంశాలను కూడా తెలంగాణకు సంబంధించినటువంటి హామీలను ఇచ్చేందుకు కూడా ఈ యొక్క సభా వేదికగా సిద్ధమైందని చెప్పుకోవాలి. ఈ 100 రోజుల పాలనకు పార్లమెంటు ఎన్నికలు రిఫరెండంగా భావించాలి అనేటటువంటి విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. దాదాపు 1,00,000 మంది జన సమీకరణతో 10 లక్షల మంది జన సమీకరణతో ఈ యొక్క సభా స్థలి మారుమోగనుంది. ఇప్పుడిప్పుడే ఈ యొక్క నియోజకవర్గాల నుంచి కూడా, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కూడా జనం తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. వీటితో పాటుగానే 14 ఇప్పటికి 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా 14 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వారు కూడా ప్రత్యేకంగా జన సమీకరణ బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. అలాగే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సీనియర్ నేతలు, మంత్రులను కూడా కోఆర్డినేటర్లుగా నియమించి ఈ యొక్క సభ భారాన్ని అయితే వారిపై బాధ్యతలు పూర్తిగా అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా మరి కాసేపట్లోనే ఈ యొక్క సభ ప్రారంభం కాబోతా ఉంది. ఇవాళ సాయంత్రం నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నవోటల్లో కూడా ఆయన కొద్దిసేపు ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ముఖ్య నేతలతో కూడా సమావేశం అయిన అనంతరం కూడా ఇక్కడికి చేరుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి సభ ముగిసిన వెంటనే కూడా ఇక్కడి నుంచి నేరుగా ఆయన తిరుగు ప్రయాణం అవుతారని అయితే చెప్పుకోవాలి.